హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు చాలా సింపుల్గా వంకాయ, మామిడికాయ, టమోటా, ఆనియన్స్తో కర్రీ చాలా బాగుంటుంది. మేము వెంకయ్య స్వామి అన్నదానం చేపించినప్పుడు మా ఇంటికి వంట ఆయన చేస్తున్నప్పుడు నేను చూశానండి. ఈ కర్రీ కోసం అన్నదానం పూర్తయిపోయిన నైటు కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఈ వంకాయ మామిడికాయ కర్రీ చాలా బాగుంది, మాకు కొంచెం బాక్స్లో పెట్టింది అని అడిగారు. కానీ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వంట వాళ్ళు చేసిన కర్రీ. ఆ విధంగా మీకు ఇప్పుడు చేసి చూపెడతాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకోండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోండి. వంకాయ మామిడికాయకి కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోండి. ఇలా పోపు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఆనియన్స్ని బాగా కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వండి. మంచి గోల్డెన్ కలర్గా వచ్చే వరకు బాగా డ్రై అవ్వాలి. చూడండి, ఆనియన్స్ ఇలా బాగా డ్రై అయిన తర్వాత మనము ఇలా కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వేసుకోండి. ఈ టమోటాలు బాగా మగ్గేలోపు వంకాయలని కట్ చేసి పెట్టుకుందాం. టమోటాని మరీ మెత్తగా మగ్గనివ్వకండి, అంటే కూర తీదనం వచ్చేస్తుంది. టమోటా ఏగనట్లుగా అలా తీసామంటే కర్రీ చాలా బాగుంటుంది. ఈలోపు మనము వంకాయలని కొంచెం ఉప్పు, పసుపు వేసి కట్ చేసి పెట్టుకొని మనము ఇందులో వేసేసుకున్నాము. వంకాయ కలర్ మారకుండా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో వంకాయలు. ఈ విధంగా పసుపు, ఉప్పు వేసి కడిగినట్లయితే వంకాయ కలర్ మారకుండా మంచి కలర్ ఉంటుంది. ఇప్పుడు స్పైసీగా మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. నేనైతే 2.5 స్పూను కారం వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూను పసుపు వేసుకోండి. టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు మూత ఉంచి ఉడికించండి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతుండండి. ఇప్పుడు వంకాయ కొంచెం మగ్గే వరకు బాగా ఆయిల్లో బాగా డ్రై అయినట్టయితే వంకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మా వంటన్న చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. వంకాయ మామిడికాయ అంటే మా ఊర్లో మా వంట ఆయన చేస్తే అంత బాగుంటుంది. నేను ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాను. అదే కర్రీ నేను చేస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత చూడండి, 1 గ్లాసు వాటరు వేసుకోండి. కర్రీ అయితే ఎక్కువ పెద్ద మంటలో పెట్టినట్టయితే కర్రీ గబగబా ఉడికిపోతుంది. వంకాయ ఉడక చాలా స్లోగా మంట మీద ఉడకాలి ఈ కూర. ఇప్పుడు ఒక 20-30 నిమిషాల పాటు మూత పెట్టి సన్న మంట మీద ఉడకనివ్వండి. కూర చాలా రుచి వస్తుందండి. గబగబా పెద్ద మంట మీద పెట్టినట్టయితే కూర టేస్ట్ అంత బాగోదు. చిన్న మంట మీద ఉడుకుతున్నట్టయితే ఆయిల్ బాగా పైన సపరేట్గా బాగా తేలుతుంది. కూర కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక 20 నిమిషాల పాటు
వంకాయ చూడండి మనకి బాగా ఉడికింది కదండి. చూడండి కూర కూడా బాగా చిక్కపడింది. ఇప్పుడు మామిడికాయని వేసుకోండి. ముందుగా మామిడికాయ వేసినట్లయితే వంకాయలో ఈ మామిడికాయ మరీ మెత్తబడిపోతుంది. ఒక 20% ఉడికిన తర్వాత మామిడికాయ వేసినట్టయితే మామిడికాయ ముక్క గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మరొక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి మూత పెట్టి. చూడండి వంకాయ మామిడికాయ కర్రీ పూర్తిగా గుజ్జుగా అయిపోయింది. చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది ఎందులోకైనా. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్.